గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ ఎవ్రీబడి. ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఎలా అనిపిస్తుంది? నమస్కారం. యా, అసలు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మేము షాక్ అయింది ఏంటంటే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్స్ తో దాటి శ్మశానానికి కూడా వచ్చేసారు మీరు. నా మెయిన్ అడ్డానే ఇది. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాను నేను కంప్లీట్ గా. అవును. ఎవరిని? సాధించారయ్యా. ఇంకా తెలీదు. తెలిస్తేనే భయం వేసింది. అరే బాబు ఇలాంటి ఏం చేయక బాబు. ఓకే ఒరే అంత భయంకరంగా ఏంట్రా? ఇతను మొత్తం ట్రైలర్ లాంచ్లకి, ఇంటర్వ్యూలకి మాకంటే ఇతనికి రెమ్యునరేషన్ ఎక్కువ వచ్చింది. దేవుడా, ఎట్లా దొరికిపోయాను నేను అసలు. బాగున్నావు నాయన. నేను మేకప్ తీసేస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటాను. ఓకే, ఈజ్ అ మంకీ మ్యాన్ కదా. నైస్. కానీ మీ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. కరెక్ట్ గా ప్రాపర్ ఎక్స్ప్రెషన్ దొరికింది. వాడిన లెన్స్ కూడా సేమ్ లెన్స్ అన్నమాట. మాకేం పెద్ద బ్రదర్, మాకేం పెద్ద భయం మిర్రర్ లో చూసుకున్నట్టే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే కిష్కింధాపురి అన్నారు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు కిష్కింధ అదే మంకీస్. సో ఉందా? మా ఇంట్రడక్షన్ లో కూడా మనం మంకీని సేవ్ చేస్తాం. మంకీ సీక్వెన్స్ ఉంటుంది. ఈయనతో సంబంధం లేదు కానీ ఒక బనానా ఇవ్వమ్మా. ఇస్తాం. వెయిట్, శ్మశానం కదా అని ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకొని రాలేదు. రాఘవేంద్రరావు గారి సినిమా కాదు కదా అని బోన్స్ అలాంటివి తీసుకొచ్చారు. లేదు, ఈ మధ్య అందరూ ఏంటో ఇట్లా రక్తాలు వీటి మీదే పడ్డారు అసలు. ఓకే, తాగమ్మా తాగు. వెరీ నైస్, నైస్, గుడ్ గుడ్. అది నేను సూప్ తాగేటువంటి బౌల్ పెట్టేసాను. రేపు ఓణం ఉంది, నేను 4 కొబ్బరికాయలు కొట్టాలి, అందులోంచి 2 చిప్పలు ఇస్తాను. अच्छा आप हिंदी मंकी है? ओके, दिल्ली वाला. मैं आपको मोज, चीटे वाला मोज वो देते. ఇతను సెప్టెంబర్ 12వ తేదీ ప్రతి థియేటర్ కి పంపిస్తున్నాం. ఓకే, ఏమైనా గిఫ్ట్ల కింద కూడా మర్చెండైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? అలాంటివి ఏం లేవు కదా. అబ్బా, ఒక్కసారికి నేను మళ్ళీ ఇంటర్వ్యూలోకి రావాలి ఇతన్ని చూసిన తర్వాత. భయ్యా मैं बाद में बात करते. ओके, मैं सेम करते रहते स्टेज में. इसीलिए तुम मेरे प्री रिलीज को नहीं आना, कंपटीशन होता. ఈ మంకీ మ్యాన్ వచ్చి మర్చిపోయాను, కానీ నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే వేరే హారర్ కామెడీ థ్రిల్లర్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? జనాలకు ఏంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది దీనిలో నుంచి అని? అంటే మీకు చాలా కాంటెంట్ డ్రివెన్ అండి, చాలా కథ ఉంటుంది మీకు. మీకు హారర్ మూవీస్ అంటే ఉదయం రంగాలే భయపడటం, మన హారర్ అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. ఐ థింక్ కౌశిక్ ఈ సినిమాతో అన్ని నామ్స్ బ్రేక్ చేశాడు. ఓకే, అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాండమ్గా ఒక గోస్ట్ వాకింగ్ టూర్ అనేది కూడా మీకు చాలా కొత్తది. అంటే ర్యాండమ్గా ఒక ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ దెయ్యం స్టార్ట్ అయింది అనేది మనం నార్మల్గా చూసే ఒక పర్సెప్షన్ కదా. బట్ అలా కాకుండా వీళ్ళు ఒక కథ ఫ్లోలో కూడా ర్యాండమ్గా భయాన్ని పోగొట్టడానికి హీరో హాంటెడ్ హౌసెస్కి తీసుకెళ్తుంటాడు అనమాట పీపుల్ని. ఓకే, వీళ్ళు అనుకోకుండా రియల్ హాంటెడ్ హౌస్కి వెళ్తారు. సో అక్కడి నుంచి కథ ఎలా డ్రైవ్ అవుతుంది అనేది, అంటే ద వే హీ యూజ్డ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఒక రేడియోనే యూనో వాయిస్ ద్వారా హౌ కెన్ హీ స్కేర్డ్ పీపుల్. అంటే మీకు వాయిస్ నుంచి చూస్తారు కదా, అదంతా అక్కడి నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. మేము ఆ సువర్ణమయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి. సో అక్కడి నుంచి ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఒక భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది మూవీ. సో ద వే హీ యూజ్ ఎలిమెంట్స్ టు స్కేర్ పీపుల్, సో ఇట్స్ వెరీ న్యూ. అది చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్ అనమాట. మనం ఇప్పుడు చూడలేదు, నేనైతే ఇప్పుడు వినలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ దట్స్ వాట్ ఐ రియలీ లైక్. అండ్ మనం ప్రతి హారర్ సినిమా చాలా గోర్ ఉంటుంది, ఇందులో అసలు అది ఉండదు. మీరు చూస్తే మన పోస్టర్స్ కానీ మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ ఏదో యావ్ అని అలాంటివి కాకుండా ఏదో మొత్తం అందరూ ప్రాస్థెటిక్స్ వేసేసుకొని లేదా చోలో మాట్లాడాను కదా, అదేనండి. కాదు, ఈవిడేదో అంటుంది, అక్కడే ఏదో ఉంది. అది నా అందం కొంచెం వెనకాల కూడా
అప్పుడప్పుడు తగ్గిపోయినప్పుడంతా ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాను. అసలు బేసిక్గా ఈ సినిమా 2 గంటల 5 నిమిషాలే, ఓకే 2 hours 5 minutes. అసలు మీకు ల్యాగ్ అనే ఫీల్ ఎక్కడా తెలియదు. పర్ఫెక్ట్గా అన్ని ఇంట్రెస్టింగ్ విజువల్స్, ఖచ్చితంగా భయపడే రేంజ్ కంటెంట్, ఆ సౌండ్ వెనక ఆర్ఆర్ కూడా మామూలుగా ఇవ్వలేదు, ఆల్రెడీ చెప్పాడు మనోడు. కాబట్టి అసలు 2 గంటల 5 నిమిషాలు అంటే మీరు చూసి చాలా బాగుంది అనుకునే లోపు సినిమా అయిపోద్ది కూడా. కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు ఈ సినిమా పరంగా. అండ్ అందులోనూ ఈ మధ్యకాలంలో ఆడియన్స్ కి మంచి థ్రిల్ కావాలి లైఫ్ లో. సో థ్రిల్ కావాలంటే ఫోన్ పట్టుకున్న టైం కూడా ఇవ్వకూడదండి. అది ఆ ఫోన్ లో వాళ్ళు ఫోన్ పట్టుకున్నాడంటే సినిమా మనకి ఈ రోజుల్లో కరెక్ట్ అవుట్ వెళ్ళిపోయారు. ఆడ వరల్డ్ నుంచి మన కృష్ణపురం లేడు. మీరు ద క్వైట్ ప్లేస్ అని ఒక సినిమా చూసుంటారు థియేటర్ లో. చూడలేదు. ది క్వైట్ ప్లేస్ అదైతే అంటే సౌండ్ వస్తే ఒక జంతువు వచ్చి చంపేస్తుంటది మనుషుల్ని. ఆ థియేటర్ లో ఒకటి ఫోన్ సౌండ్ వస్తే అందరూ అడిగెళ్ళి తిరిగారు. అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అన్నమాట. సేమ్ మా సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారు కిష్కింధపురి. సో థియేటర్ లో సౌండ్ రాకుండా చూసుకోండి అందరూ. భయపెట్టడం కూడా ఆర్టే కదండి. అవును భయపెట్టడం కూడా ఆర్టే. కరెక్ట్. నేను ఎలాగైతే మా ఆయన్ని భయపెడుతూ ఉంటాను, ఇట్స్ అన్ ఆర్ట్. వైఫ్స్ అందరికీ వచ్చు ఆర్ట్ బేసికలీ. అవును, అనుపమ దయ్యం అని రివీల్ చేసేసారేంటి? ఇంకా మీకు మేము రివీల్ చేసాము అంటే సినిమా ఎంత ఉంటుందో చూడండి. అచ్చా, అదే మ్యాటర్. దట్స్ ఎ ట్విస్ట్ ఇన్ ద టేల్. ఓకే, ఎందుకంటే ఆ లాస్ట్ లో ఆవిడ అలా చూపించేశారు కదా, అంటే ఈవిడే దయ్యం అన్నమాట అనుకున్నాం, కానీ అక్కడ ట్విస్ట్ ఉంది. నేనే దెయ్యం. ఏదైనా అయి ఉండొచ్చు సినిమాలో. నేనే దెయ్యం. ఏంటి నన్ను చూడడానికి బాగాలేదా దెయ్యంలా? కాదు ఆవిడ నేను ఒక Q&A లో కూడా మా మదర్ పొద్దున్న లేసి నువ్వు దిగాలని ఉంటావు అంటే నాకు ప్రతిరోజు చెప్పి నాకు అది పెద్దగా లేదు. మేకప్ కావాలని అడిగాను నేను కౌశిక్ ని. లైక్ హీ సెడ్ లైక్ నీ ఇష్టం అని. నేచురల్ ఉంటే అంత బెటర్ అని చెప్పి అలానే కూడా నేచురల్ గానే ఉంటారు, ఎక్కువగా వేసుకోరు. ఇది దెయ్యంలో ఉన్నానా? బ్యూటిఫుల్ గా ఉంటారు, నేచురల్ గా ఉంటారని చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. మీ కిష్కింధపురికి రిలేటెడ్ గా. బాబు ఇంకెవరిని పెట్టలేదు కదా కౌశిక్ వెనకాల? ఇప్పుడు కాన్షియస్ అయిపోయాను నేను. ఇంకెవరైనా మళ్ళీ వాడు వచ్చినా భయపడతారు, అలాగే ఉన్నాడు. దాని లోపల నుంచి ఎవరైనా వస్తే అది మా రెస్పాన్సిబిలిటీ. దీని లోపల అమ్మో చెప్పలేము, వైరల్ అవుతుంది ఇప్పుడు. మీరు ఇది కూడా ప్లాన్ చేశారా? అది అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వైరల్ అయిపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 మీకే. ఫస్ట్ క్వశ్చన్, మీరు అర్ధరాత్రి లేచారు, మీ పక్కనే దయ్యం కూర్చొని ఉంది, అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు? అలాంటి చోటు కూడా ఉండదు. అవునా? నాకు నిజంగా చాలా భయం. నాకు ముందు ఎవరైనా కథలు హారర్ కథలు చెప్తే అసలు వినేవాడే కాదు. కౌశిక్ నాకు హారర్ కథలు చెప్పలా, భయ రాక్షసుడు మించిన కథ అన్నాడు. సో థ్రిల్లర్ జానర్ ఏమో అలా అనుకున్నాం తప్పించి, అలాంటిది ఏమైనా స్పేస్ లో సినిమా ఉందో కౌశిక్ విందాం అంటే అప్పుడు వచ్చి చెప్పాడు. మీరు నంబర్ స్టార్ట్ చేశాడు కథ స్టార్ట్ చేస్తే కరెక్ట్ లాస్ట్ హాఫ్ అవర్ క్లైమాక్స్ టైమింగ్కి కరెంట్ పోయింది మా ఇంట్లో. నేను షాక్. అసలు మన ఇంట్లో చాలా రేర్గా కరెంట్ పోద్ది. కరెంట్ పోవడం ఏంటి, మనోడు ఇంక ఇంటెన్స్ తోటి భయ్యా అని చెప్పి ఇంకా అసలు ఆ రేడియో వాయిస్ తోటి మొత్తం కంటెంట్ ఎంత బాగా చెప్తాడు అంటే కళ్ళ కట్టని చెప్తాడు. హీ సూపర్ నరేటర్ అనమాట. సో నాకు ఏంటి క్యాండిడేట్ సరే మనం పై మాస్ హీరో, మనం కొంచెం భయపడమో చెప్పకూడదు. ఓకే ఓకే చెప్పి నేను కొంచెం కవర్ చేస్తున్నా. కౌశిక్ ఇది ఏంటి చాలా కొత్తగా ఉంది, మొత్తం హారర్ మిస్టరీలో చాలా బాగుంది స్పేస్, అలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. నేను నార్మల్ ముందు ఎవరైనా హారర్ కథ చెప్పినా కూడా నేను ఈ జానర్ మనకు కొంచెం సెట్ కాదులే ఇప్పుడే అని నేను పారిపోయేట్ అయిపోయి అనమాట అక్కడి నుంచి. అలాంటిది కౌశిక్ నన్ను హుక్ చేసాడు. కాదు, ఇప్పుడు పక్కనే దయ్యం వచ్చి కూర్చుంటే మీరు ఏం చేస్తారు? ఏంటండి చేసేది అసలు? ప్రమోషన్ చేయండి. కిష్కింధపురి రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 12 అని చెప్పేయండి. ఆ దొంగలు మనుషులు అంటే డీల్ చేయగలుగుతారు, కానీ దెయ్యం అంటే పారిపోవడం అండి. అంతకంటే ఏం చేస్తాం? ఆవిడని అడిగితే అదే క్వశ్చన్. బెటర్ మనుషుల కన్నా అని ఏమంటుంది? వద్దు, నాకు మనుషులు ఈజీ. అనుపమ గారిని అయితే వేరే ఆన్సర్ చెప్తారు, మీరు చెప్పండి. ఒక డే స్పెండ్ చేయొచ్చా? చెప్పా కదా డార్క్ మ్యాటర్, ఇగో ఇక్కడే ఉంది, ఎక్కడ ఒక డే అంటే డే ఇన్ మై లైఫ్ ఆఫ్ ద దెయ్యం ఇఫ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని. కాదు, ఒకవేళ మీరే గనక ఆ దయ్యం అయిపోతే? నేను దెయ్యం అయిపోతే? మీరు దయ్యం. వావ్, ఎక్సైటింగ్. మీరు అంటే ఈ దయ్యాలు జనరల్లీ వేరే వాళ్ళ ఒంటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా మీరు ఎవరి ఒంటి మీదకి వెళ్ళిపోవాలని? మీ ఒంటి మీద వస్తాను నేను. మీకు ఎలా ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి ఐడియాలు, ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అని? మీ పోస్ట్ మీరు ఒంటి మీదకి వెళ్ళినా ఆవిడ ఆగదు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోతుంది. దెయ్యం బాడీలో ఉండి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని చూస్తాను. థాంక్యూ, మీరు అక్కడే ఉండండి ఓకేనా. ఏది మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది? ఒకటి శ్మశానం, అర్ధరాత్రి శ్మశానం, లేదా మనకి పొద్దున పూట వచ్చేటువంటి సోషల్ మీడియా ట్రోల్స్. సోషల్ మీడియానే ఈ మధ్య కాలంలో ఎక్కువ భయపెడుతుంది అందరూ.
దెయ్యాన్నైనా మనం భరించవచ్చు కానీ సోషల్ మీడియాని ఈ మధ్య కాలంలో భరించే శక్తి ఎవరికి లేదు. ఏమొస్తుందో తమ్నేల్ తెలియదు మన ప్రమేయం లేకుండా. కరెక్ట్. చాలా చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సుదర్శన్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దయ్యం వచ్చింది, మిమ్మల్ని పలకరించింది, పాట పాడు అని చెప్పింది, మీరు పాడక తప్పదు, అప్పుడు ఏం పాడతారు? ఖచ్చితంగా పాడతాడు. అది ఎలాగో పాడేస్తారు, అది కాదు, క్వశ్చన్కి ముందే పాడేస్తారు. లేదు ఒక పాట మీకు తెలుసు కదా, మీరు అంతకుముందు కూడా పాడారు. నేను పాడంగానే వెళ్ళిపోద్ది కాబట్టి పాడేస్తారు. ఆ పాడండి అయితే. ఆసానా హియహా మేము వెళ్ళిపోవాలి, మేము కూడా వెళ్ళిపోయేలా ఉన్నాం. దయ్యానికి కూడా ఆశ్చర్యపోయారు. 2 లైన్లు పాపం పాడండి. పాడు అక్కడ దాకా వచ్చు. పాడు 2 లైన్లు అంటే పాడు. ఆసానా హియహా ఇంకా ఫిక్స్ అయిపోయాడు, ఏదో హిందీ దెయ్యం వస్తుంది. కౌశిక్, మీ టీంలో ఆల్రెడీ వీళ్ళకి గోస్ట్ లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అనుపమ గారు, అనుపమ గారు మీకు గేమ్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా కనిపిస్తుంది. వెరీ హై. ఇది నా జానర్ అన్నమాట, హారర్. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ నుంచి ఇదైతే. నేను చిన్నప్పుడు నా ఫస్ట్ హారర్ సినిమా అనేది వినింది, చేశాను. ఈవిడ ఒక 100 విని సెలెక్ట్ చేసుకుంటే అర్థం చేసుకోండి. ఆవిడ అంటే హారర్ అంటే అంత ఇంట్రెస్ట్, వినింది కూడా చాలా. నేను చాలా హారర్ ఫిల్మ్స్ చూసాను. ఈ సినిమా ఒప్పుకుందంటే చిన్నప్పటి నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, నేను చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తాను, నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాపర్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మన హాలీవుడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా సైలెన్స్ మీద ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది నాకు తెలిసి దీనిలో లైక్ ఎవ్రీ 10 minutes లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ఇట్స్ లైక్ నెక్స్ట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది కాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ వాస్ దేర్. అందుకే నేను ఇది చూస్ చేశాను. అండ్ అది షూటింగ్ కూడా లైక్ వాస్ రియల్లీ ఎక్సైటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకే. మీరు మళ్ళీ మీకే వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్? ఒక గంట సేపు మేమందరం వెళ్ళిపోతాం, మీరు మాత్రమే ఇక్కడ ఉండాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి? వెంటనే చిన్నప్పుడే ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఒక 5 మా కజిన్స్ ఒక 5 పెట్టుకొని చూసేవాడిని. ఈవిల్ డెడ్ ఇస్ స్కేరీ ఫిల్మ్. యా, వెరీ స్కేరీ. క్రో అనే సినిమా ఈవిల్ డెడ్ horror film in the childhood. There was nothing else for us. Why when our childhood was different or what? Like you were in a different era and I was in I have seen so many. My childhood was different. Of course. I don't know about your childhood. మీ childhood మొత్తం తెలచిరొచ్చు ఇది చేసుకునేవాళ్ళు కదా దెయ్యం అంటే. అని నేను నిజం చెప్తున్నాను, అప్పట్లో దయ్యాలు కొంచెం పద్ధతిగా ఉండేవి. ఏముంది, ఒక వైట్ చీర కట్టుకోవడం, ఒక యూనిఫామ్ ఉండేది దయ్యాలకి. అలాగే వాళ్ళు ఇలా వెనక నుంచి ఇలా జంప్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు. అంత వెరీ మళ్ళీ మర్రి చెట్టు దగ్గరే ఉండేవాళ్ళు. అంత చీకటిగా ఉన్నా మనకి వెలుతురు కోసం కొవ్వొత్తు ఉండేది వాళ్ళ చేతుల్లో. నాట్ సడన్ గా వచ్చేసి మనల్ని భయపెట్టారు. కలియంగట్ట నీలి మలయాళం. కలియంగట్ట నీలి. ఇట్ ఇస్ రోమింగ్ అవుట్ సైడ్ నౌ. ఇన్ లోకా. లోకా. నేను దట్ ఇస్ ఓన్లీ రోమింగ్. ఒక మీమ్ చూసి చాలా నవ్వుకున్నది ఏంటంటే, ఒక దెయ్యం పక్కన ఒక నిరుద్యోగ యువకుడు, వాడు కూర్చొని కష్టాలన్నీ చెప్తే దెయ్యం కూడా ఏడ్చేస్తుంటది. ఆ మీమ్ చూసి ఎంత నవ్వుకున్నాను నేను. ఓకే సుదర్శన్, నిన్ను కలిస్తే పరిస్థితి అదేనేమో దయ్యానిది. ఒకవేళ దయ్యాలు కలిస్తే అవి కూడా రెఫ్యూజ్ చేసేటువంటి ఫుడ్ ఏంటంటావు? అంటే అది కూడా తినదు ఈ ఫుడ్ని అని. ఉప్మా లేదా వైట్ ఇడ్లీ. అసలు ఉప్మా తినే పోయిన దెయ్యాలు కూడా ఉంటాయి. కరెక్ట్, కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనే ఉండేటువంటి స్టేపుల్ ఫుడ్ అదే. నాకు చాలా ఇష్టం ఉప్మా. అయ్య బాబోయ్, యు ఆర్ వెరీ డిఫరెంట్ రే. మీ క్వాలిటీస్ అన్ని. నేను ఉప్మా కోకోనట్ చట్నీతో తింటాను, చాలా బాగుంటుంది ఇంట్లో అంత అందంగా రెడీ చేయరు, జీడిపప్పులు పెట్టి ఏని. అది ఉప్మా అంటే అది ఏదో ఒక సజ్జన్ లాగా చాలా మంచిది ఉప్మా. చాలా మంచిది. ఏమేం వేస్తారు మీ ఉప్మాలో? అనుపమ. మా దాంట్లో ఉప్మా రవ్వ తప్ప ఇంకేం వేయరు, మీ దాంట్లో చాలా వేస్తారు. మీ ఉప్మాలో నాకు తెలిసి ఇడ్లీ దోశ అన్ని వేస్తారు అనుకుంటా, అందుకే బాగుంటాయి. మాకు పెసరట్టు ఉప్మా అని చేస్తారు, అది బాగుంటుంది. మళ్ళీ అంటే ఓన్లీ ఉప్మా అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైనా 10 daysకి ఒకసారి ఈజ్ గుడ్. ఇఫ్ వన్ సూపర్స్టిషన్ దట్ యు సీక్రెట్లీ బిలీవ్, అందరూ తలా ఒకటి, మీరు నమ్మేటువంటి ఏదైనా ఒకటి, అంటే పిల్లి అడ్డం వచ్చిందనో, తుమ్మావనో. కాదు, బట్ నేను 11/11 నమ్ముతాను. ఓకే, 11/11 అంటే మంచిదంటారా? 11/11 ఇస్ గుడ్. అది ఇట్స్ లైక్ ఏంజెల్. యా, యు మేక్ a wish at 11/11. అది ఎవ్రీ నౌ అండ్ దెన్ సడన్ గా మనం టైం చూసినప్పటికీ 11/11 కనిపిస్తుంది. బాగా లవ్ లో ఉన్న వాళ్ళు 11/11 బాగా వాడతారు. బాగా డీప్లీ లవ్ లో ఉన్న వాళ్ళు. కొత్త జంట అన్నమాట. 11 అన్నది మంచి మెటీరియల్ ఇచ్చారు భయ్యా. ఇది కదా
మొన్నేమో మంచి మెటీరియల్ ఒకటి ఇచ్చారు మీరు, ఏంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు అని. ఇవాళేమో ఇవాళ interested గానే ఉన్నారు. ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఎనీవే, ఓ షీస్ ఆల్సో బ్లషింగ్. శ్మశానంలో కూడా ఇంత బ్లష్ అవుతున్నారంటే ఓకే 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 ఓకే, ఇక్కడతో ఆపేద్దాం. 11 ఇక్కడ ఆపేద్దాం. మీకేంటి సూపర్ స్టిషన్? నంబర్స్ అన్నారు సేమా? నాకు 3-9 లక్కీ అనమాట. సో ఐ లైక్, ఎందుకు ఐ టెండ్ టు ప్లే లాట్ విత్ ఇట్. 3 and 9. 3 and 9. ఓకే. 12 అంటే 3. సుదర్శన్ ఆలోచిస్తున్నాడు, వీళ్ళు ఇంత చెప్తున్నారు ఇప్పుడు నేను పిల్లి తుమ్ము 13 ఇవన్నీ నమ్ముతావా? అన్ని నమ్ముతా. తుమ్ము అంటే like ఎక్కడికైనా వెళ్ళే ముందు ఆ, అలా sneeze చేస్తే షూటింగ్ ఉంది, టైం అయిపోతుంది, పిల్లడ్డం వచ్చింది, ఏం చేస్తావు? స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తే ఆగి బయలుదేరుతాం. కూర్చొని మళ్ళీ ఒకసారి. ఆ, అప్పుడు ఎలాగో ఎవ్రీథింగ్ మనం- సాల్వ్. అలాగే స్టార్ట్ చేస్తే ఓకే ఫ్రెష్. లేదంటే అది ఏమీ అవ్వకపోయినా కూడా ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని మనమే తిట్టించేస్తాం. బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అయి లేవు. అవి లేవు. కానీ మనం కొన్ని సంవత్సరాల నుంచి పిల్లి అడ్డం వస్తే ప్రాబ్లం అని మనం అనుకుంటున్నాం, కానీ పిల్లికి ఎంత ప్రాబ్లమో అర్థమైందా? ఎన్ని సంవత్సరాల నుంచి అవి జన్మల నుంచి అవి ఫీల్ అవుతున్నాయి మనం అడ్డం వెళ్తున్నాం. అవి కూడా వెళ్ళి ఎక్కడో కూర్చుంటాయి, ఆడొచ్చాడు ఈ రోజు అని. మీకు? నేను అలాంటి వాటికి ముఖ్యంగా అసలు నమ్మను. పిల్లి ఎదురు వస్తేనే వెళ్తా నేను. పిల్లికి ఎదురుగా వెళ్తా. ఆ తుమ్ము వస్తే నేను వెళ్ళిపోతా. ఓకే. అలాంటివి నమ్మను అసలు. పల్లి ఇంటర్వ్యూ ముందు కూడా నేను తుమ్మే. అవునా? అందుకే బాగా వస్తుంది. కొంచెం ఆ పార్ట్ ఎడిట్ చేసేయమ్మా. మీకు ఏమైనా ఉన్నాయా అలాంటి సూపర్ స్టిషన్స్? దిష్టి దిష్టి తగులుతుంది. ఓకే. మరీ ఎక్కువ అంటే అతిగా నమ్మను కానీ బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే మన కళ్ళు సమ్ ఎనర్జీ యా డెఫినెట్లీ. కాబట్టి మీరు అందరూ కలిసి నన్ను ఇవాళ చూస్తున్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళి దిష్టి తీసుకోవాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. మీరు దేన్ని నమ్ముతారు? అందుకని ఇలాంటివన్నీ పెట్టుకుంటా పక్కన, అప్పుడప్పుడు కొంచెం డైవర్ట్ చేస్తుంది. మీరు ప్రతిరోజు ఇక్కడ బొట్టు పెట్టుకుని వస్తారా ఏంటి ఇది దిష్టి? అంటే నాకు పర్మనెంట్ గా కొన్ని పుట్టుమచ్చలు ఇచ్చేసారు దేవుడు, పైన నుంచే పెట్టి నువ్వు చాలా పాపులర్ అవ్వబోతున్నావు అని దిష్టి చుక్క పెట్టి పంపించేశారు. అండ్ అందుకని కొంచెం మేకప్ కూడా తగ్గిస్తూ ఉంటా దిష్టి తగలకుండా ఉండడానికి. కాదు, మీరేది నమ్ముతారో చెప్పలేదు. అవును, నేనేం నమ్ముతాను, నేను కూడా ఆది టైప్. అంతే. ఆవిడకి అంత టైం ఉండదు. ఎందుకంటే రోజుకి 4 ఎపిసోడ్లు చేయాలి. పిల్ల వచ్చిందా పక్క జరుగుతుంది అర్జెంట్ గా. పిల్లలు కూడా పెట్టేయండి. అండ్ అందుకే నేను ఈసారి మన సినిమా కూడా September 12th అంటే 3. కరెక్ట్. సో అందుకే ఆ డేట్ అనగానే కొంచెం డాన్స్ చేసి డైరెక్ట్ ప్రొడ్యూసర్ అది అంటే మనం అనుకోకూడదు. ఇట్ షుడ్ ర్యాండమ్లీ కమ్ అని ఐ బిలీవ్. యా. సో అది మనం ఏదో ప్లాన్డ్ గా చేసి ఆ డేట్ ఆ 3-9 అంటే మళ్ళీ ఇట్ వోంట్ వర్క్ అవుట్ మై ఒపీనియన్. వాళ్ళు ర్యాండమ్ గా ప్లాన్ చేసి అలా వచ్చిన ఫస్ట్ టైం ఇట్స్ కమింగ్. 3-9 లక్కీ నెంబర్. సూపర్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. మీ లైఫ్ లో నుంచి ఏదైనా ఒక స్కేరీ మెమరీ ఇరేజ్ చేసేయాలి అంటే ఏది చేయాలనుకుంటున్నారు? ఏదైనా సంథింగ్ విచ్ యు రియల్లీ డి నాట్ లైక్. సుదర్శన్ కమ్ ఆన్. మెమరీ వాళ్ళు ఏదైనా చెప్తే దాంట్లో ఫిల్టర్ చేస్తాం. ఇందాక నుంచి సుదర్శన్ అదే పని చేస్తున్నాడు. సూపర్ స్టిషన్ అన్నారు, ఇప్పుడు నేనేం చెప్పాలి? ముందు దాని అర్థం తెలియాలి కదా నాకు, అందుకే అక్కడ అది మీరు చెప్పండి. అది స్కేరీ మెమరీ అంటే ఏముంటది, మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పడ్డ కష్టాలే అవే స్కేరీ మెమరీస్. వాటిని కొంచెం డిలీట్ చేస్తే బెటర్. కరెక్ట్. అంతే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎదిగాం కదా అనేది ఒక హ్యాపీ అవును, మెమరీ. అది హ్యాపీ మూమెంట్. సుదర్శన్ నీకు? నాకు ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ పోయిందండి, వేరే దాంట్లో చూసి రాసి నేనే రాసింటే పాస్ అయి ఉంటేనేమో అని ఒకటి చిన్న అదొకటి. దాని తర్వాత యూ డిడ్ ఇంజనీరింగ్ కూడా చేశారు కదా మీరు? చేశాను. ఇంకా మీకు ఆ ఇంటర్మీడియట్ మెమరీ గుర్తుండి అంటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంజనీర్ గురించి అసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి సర్టిఫికేట్లు. అవునా? ఇంజనీరింగ్ అసలు అవ్వలేదు. ఇంటర్ ఒకటి మళ్ళీ రాసి పాస్ అయ్యాడు. ఓకే. కానీ నాకు తెలిసి సుదర్శన్ మీకు స్కేరీ మెమరీ ఉండదు, మీ వల్ల చాలా మందికి ఉంటుంది. అవి ఉన్నాయండి. వాళ్ళ తర్వాత సెపరేట్ ఇంటర్వ్యూలో అడుగుదాం. మీకండి అలాంటిది ఏమీ లేదా? నథింగ్. మీకు రీసెంట్ గానే మ్యారేజ్ కూడా ఇక స్టార్ట్ అవుతాయి స్కేరీ మెమరీస్. దాన్ని ఎరేజ్ చేయలేం కదండి. పొద్దున డార్క్ ఆలోచిస్తాడు కదా, డార్క్ ఆలోచిస్తే లేవు. లేదు. మీకు అనుపమ నాకు ఎనీ ఇన్సిడెంట్స్ షూటింగ్ లో కానీ ఎక్కడైనా? సేమ్ ఆపోజిట్ వాళ్ళకి. ఆవిడ స్కేరీ మెమరీస్ క్రియేట్ చేస్తుంది అనుకుంటా, డిలీట్ చేయి. అట్లా కాదు. ఒక్కసారి స్కేరీ మెమరీ కాదు అది, ఒక మై ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అంటే మేము టచ్ లో లేము, ఏదో ప్రాబ్లమ్ అయి వి డోంట్ టాక్ ఎనీమోర్. సో హీ టెక్స్టెడ్ మీ. సో నేను టెక్స్ట్ చేసినప్పుడు ఇది ఎందుకులే అని నేను అలా ఫీల్ అయ్యాను. Actually, two days before that, I met him somewhere like randomly. So then he texted me 2 days later. And then ఎందుకులే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అని నేను చెప్పి నేను రిప్లై ఇవ్వలేదు. 2 days later he expired. He was going through cancer, but I was not able to, like అలాంటి ఒక విషయం జరిగి నేను రిప్లై ఇవ్వలేదు. So last it was his message to me.
అండ్ ఐ డెంట్ రిప్లై. సో అలాంటి ఒక చాలా స్కేరీ, ఇట్స్ లైక్ అ వెరీ స్కేరీ థింగ్. అంటే మనకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళతో ఏదో గొడవ అయ్యి మనం వాళ్ళ దగ్గర మాట్లాడకుండా వాళ్ళకి ఏమైనా అయితే మనకి ఏమైనా అయితే అది చాలా ఒక బ్యాడ్ మెమరీలో ఉండిపోతుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు వైప్ అవే. దట్స్ రియల్లీ నైస్. మీరు ఇవాళ చెప్పడం కూడా చాలా మంచిది, ఎందుకంటే చాలా మంది అలా పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. అదే గ్రడ్జ్ పెట్టుకుని మనం మాట్లాడకుండా ఉండి ఎవరికైనా ఏమైనా అయితే ఇంకా మనం లైఫ్ లో మర్చిపోలేము అది. అది మీరు ఎప్పటికీ కంప్లీట్ చేసుకోలేరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్ ఐ నో, బట్ ఐఎమ్ షూర్ మీరు మేబీ సమ్వేర్ యూ హ్యావ్ రిటర్న్ ఇట్ ఆర్ సంథింగ్ అండ్ యూ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ దట్. ఓకే, ఇప్పుడు నేను క్యారెక్టర్ నేమ్స్ చెప్తాను, ఎవరైనా సరే వాలంటరీగా నేను ఈ డైలాగ్ చెప్తానని చెప్పొచ్చు. ఫస్ట్ చంద్రముఖి, ఎవరు చెప్పలేదు కాబట్టి అనుపమ గారు. యా, నాకు ఆ డైలాగ్ తెలుగులో తెలియదు. తమిళ్లో చెప్పండి. మా దగ్గర ఏ ఉంది, మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం. விட மாட்டேன், நீ இங்கே இருந்து என்ன எங்கேயும் போக விட மாட்டேன், உன்னை கொன்னு ஒரு ரத்தத்தை குடித்து நான் ஓம்காரனர் நாடுவேன். కాల్ మీ గంగే సంథింగ్, కాల్ మీ ఏమైంది? కాదు, ఇంతమంది ఉంటే నన్నే చూసి ఎందుకు చెప్పింది? இங்கே இருந்து எங்கேயும் போக விட மாட்டேன்னு கேட்டேనా? ఇవాళ పడుకున్నట్టే నేను ఇంకా. ఓకే, రాక్షసుడిలో క్రిస్టఫర్. క్రిస్టఫర్ కి ఏముంది, డైలాగ్స్ ఉన్నాయా క్రిస్టఫర్ కి? చాలా తక్కువ. ఓకే, ఇది స్కిప్ కొడదాము. కాంచనాలో కాంచన. కౌశిక్. తెలిసిపోయిందా? అబ్బో, అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి. ఏయ్, ఒక ఆడదాన్ని వంటి మేము చేస్తావరా రాస్కిల్? పసుపు రాసుకున్నావేంటి, గాజులు వేసుకున్నావేంటి? మరి ఆడది పసుపు రాసుకోకపోతే మగాళ్ళు రాసుకుంటారా? కాఫీ షాప్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇలాంటిదే. ఇలాంటిది అదే. నాకు తెలిసి ఈయన యాక్టర్ కూడా అయిపోతారు త్వరలోనే, డైరెక్షన్ మాత్రమే కాదు. ఓకే, పశుపతి ఫ్రమ్ అరుంధతి. మీకు అరుంధతి పక్కనే ఉంది, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అదే పిందె పండైంది. అమ్మా బొమ్మాలి, వదల బొమ్మాలి, వదలా నిన్ను. అక్కడే ఉంది బొమ్మాలి. ఇక్కడ ఉంది. ఏది అది ఒకసారి చూపించండి. రెడీ, స్టార్ట్. అమ్మాలి, హలో హలో, నువ్వు రియాక్ట్ అవ్వాలి. నువ్వు ఇప్పుడు అరుంధతి. అమ్మాలి, పిందె పందయింది. సమాధిలో కుళ్ళ పెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా కసిగా వస్తా. అప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు నన్ను ఏం చేయలేవురా. మనిద్దరం ఏమన్నా చేసినా బాగోదురా. సూపర్. ఇప్పుడు నేను కొన్ని ట్యూన్స్ వినిపిస్తాను, ఇది ఏ సినిమాలోదో చెప్పాలి. హారర్. ఓకే ఓకే, రెడీ? చంద్రముఖి. చంద్రముఖి అసలు ఆ బీజిఎం ఆడగొట్టినట్టే చెప్పేసి. అసలు ఇలా తక్కువ మంది చెప్పేసారు. నాకు తెలిసి మనందరం పడుకునేటప్పుడు లాలి లాలి ఇవన్నీ వింటాం. ఈవిడ మంచి నిద్ర వస్తుంది నాకు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. అజయ్ భూక్తి ఫిల్మ్ మంగళవారం. డౌటే లేదు, ఈవిడది మొత్తం 100% అవన్నీ ఒకటే మ్యూజిక్. మంగళవారం. కరెక్ట్ కరెక్ట్. అరుంధతి. ఈ సెగ్మెంట్ మీ చెప్పండి. అరుంధతి. అరుంధతి కరెక్ట్, పర్ఫెక్ట్. నేను ఈవిల్ డెడ్, కాంజింగ్ తప్ప వేరే హారర్ సినిమా చూడలేదండి. రాక్షసుడు. రాక్షసుడు. ఓ మై గాడ్, క్రిస్టోఫర్ లేడీ. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగని చూడండి. రాక్షసేనా? దట్స్ వాట్ ఐ సెడ్. యా, ఇదేంటి అన్వేషిత సీరియలా? దేవపుత్రుడు. ఆయన నిజంగా నేను ఇది ఇచ్చేస్తున్నా ఆయనకి. ఇచ్చేయండి వాళ్ళకి. వీళ్ళిద్దరికి చేసా. పైద ఆడికి కింద కరెక్ట్ గా చెప్పాను కొన్ని. పైద కంచంలో కపాలం.
సరే ఓకే మీకు ఇది ఇస్తాను ఉండండి. ఆ పై కప్పు ఇది అమ్మో ఇందులో నిజంగా ఎవరిని పెట్టలేదు. షాక్ ఉంటుంది, షాక్ ఉంటుంది. నేను తీసుకెళ్తాను వెళ్ళినప్పుడు. అది మొన్నటిదాకా నా ఆఫీస్ లోనే ఉండేది అది. కంగ్రాచులేషన్స్ అండి. పక్కనే ఒకటి కూర్చొని ఉంది ఆల్రెడీ. జుజ్జు అంట. అమ్మ బాబోయ్. ఓకే ఇప్పుడు డమ్ షెడ్స్ అండి. అవునా ఏదో శ్మశానంలో శవాల కంటే మనమే ఎక్కువసేపు ఉన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎంత మందికి వస్తుంది ఇలాంటి ఒక ఆపర్చునిటీ. మనం ఫస్ట్ విజిట్ చేసి మనకి ఏ ప్లేస్ కావాలి అని చూసుకునేటువంటి అదృష్టం దొరకదు కదా. ఇలాంటివి విజిట్ చేయాలి మనం. అయినా ఇప్పటి వరకు రకరకాలైనటువంటి హోటల్స్ వచ్చేసాయి థీమ్స్ తో, కానీ ఎవరికి ఇలాంటిది రాలేదు. నాకు తెలిసి కాఫీ షాప్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఫుల్ క్రేజ్ ఉంటుంది దానికి. దీన్ని కాఫీ షాప్ చేసేయచ్చు మీరు. సితారా హోటల్లో పెట్టాల్సింది. ఓకే చెప్పేసావా? నేనేం చెప్పట్లేదు దీని గురించి. You have had experiences, huh? No, I've heard so many people saying about the experience. Okay, రోజు నేను నైట్ ఏదో I think హలుగురు ప్రేమ కోసమే షూట్ చేసినప్పుడు I went for a walk night. Nothing, నాకేమీ కనిపించలేదు. So I've heard people. మీరంటే భయమండి వాటికి. అదే కదా. నాకెప్పుడు లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసి I stayed there. అదే వాళ్ళని చెప్పు. మళ్ళీ వదలదు, చాలాసేపు మాట్లాడుతుంది. వన్ డే టైం స్పెండ్ చేయమంటది. ఓకే నేను మీకు చెప్తానండి, మీరు గెస్ట్ చేయాలి. ఓకే ఓకేనా? మీరే ఫస్ట్. సైకిల్. సైకిల్ తెలుగు అది. తెలుగు. ఈజీ, అన్ని ఇందాక చెప్పారు కదా. 4 లెటర్సా 4 వర్డ్సా? లెటర్స్ వర్డ్సా? అది 4 words. ఇల్లు. 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 ఇంట్లో దయ్యం నాకేం భయం. కాదు కిష్కిందపురి. ఇల్లు. దోస ఇల్లు. ఇల్లు. దోశ. హోమం పూజ. ఇల్లు దోశ. వెంకటేష్ గారి సినిమా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అది హర్రర్ సినిమా. అది కాదు హర్రరే కాదు, నార్మల్వే. నేను మిమ్మల్ని కొంచెం నార్మల్ లోకి తీసుకొద్దామని చెప్తాను. ఓకే హారర్ లోనే ఉంటాం. అయితే ఏమడిగినా అదే చెప్పేలా ఉన్నాడు. అదే ఏ అడిగినా ఇంకా వేరే రాదా థాట్. ఏమో మనకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. నాకు ఇవన్నీ ఏమీ తెలియదు ఈ సినిమా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. ఓకేనా? చాలా చాలా ఈజీ. ఓకే. ఇది ఖచ్చితంగా కిష్కిందపురి. శివుడు. శివుడు. శివుడు మూడో కన్ను. మంజునాథ, శ్రీ మంజునాథ. బాహుబలి. బాహుబలి కాదు, ఈయనను కొంచెం పక్క తీసుకెళ్ళి పార్వతి అంటున్నాడు. అప్పుడప్పుడు వినాయకుడికి బొమ్మను పెట్టి నేను బాగానే చూపించాను కదా. బాగా చూపించారు, కానీ ఈయన ఈయన సినిమా పేర్లు తప్ప దేవుళ్ళ పేర్లు అన్ని చెప్పేస్తాడు. చూడు, పార్వతి, గంగ. ఇప్పుడు మీకు కొంచెం ఇట్రారా. అక్కడ నుంచి చేయాలి, మేము అందరు కలిపేయాలి కదా. అందరం చేసామంటే కిష్కిందపురి. మనందరం కలిసి పారిపోతామా? అందరి వాడు. అందరూ రండి. రారండోయ్. సర్దుకుపోదాం రండి. రండి వరకు ఓకే. అందరూ రండి కరెక్ట్. 2 6 పెద్దది 4 చిన్నది 2 టైం అప్. మీరు చెప్పలేకపోయారు కాబట్టి నేను ఇందాకే చెప్పలేదు. దీనికి ఒక పనిష్మెంట్ ఉంది. ఎవరైతే చెప్పించలేకపోయారో యాక్చువల్లీ కలిసి ఉందాం రా. ఇది భయ్యా కలిసి ఉందాం రాకి మీరు అందరూ రండి అన్నారా? కలిసి ఉందాం. ఇలా అనుంటే కాదు, ఈయన దీనికి కూడా కిష్కిందపురి అన్నాడు. అంటే అందరం అన్నాడు. అందరం చేసింది ఎందులో కిష్కిందపురే కదా అనుకున్నాను నేను. ఇదే పనిష్మెంట్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే సీరియస్లీ మేము అందరం వెళ్ళిపోతాం, మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉండాలి నైట్. అప్పుడు అందరూ ఉంటారు కదా, ఎవరు ఉండరు, మీరు ఒక్కళ్ళే ఉండాలి. లేదంటే 2 ఇందాక వచ్చాడు చూసారా, సేమ్ ఆయన లాగా 2 సార్లు దూకి చూపించారు. అది ఈజీ. ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి. 2 సార్లు దూకితే ఇందులో ఉంటాడు, దీని మీద ఉంటాడు. ఎక్కడెక్కడి నుంచో ఎయిర్ ఇస్తున్నాను నేను. అయినట్టు చాలా ఈజీ. ఓకే. నేను కౌశిక్ భార్య భర్త. తెలుగు టైటిల్. హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్లికి ముందు టైటిల్స్ చెప్పవయ్యా, టైటిల్స్ చెప్పు. పెళ్ళాం ఊరెళ్తే అలాగే కమ్ ఆన్ పెళ్లి చేసుకుందాంరా. కిష్కిందపురి. పెళ్లి హస్బెండ్ అండ్ వైఫ్. భార్యాభర్తలు. అలాంటి టైటిల్స్. పేర్.
లాలు దరువాజలస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. పాట పాడినా తిరిగిపోతే నా సైకిల్ ఏం తెలుస్తుంది వీళ్ళకి. ఇంకా పాట ఇదిగో విజయశాంతి గారు, సుమన్ గారు మొత్తం చెప్పేసినా తెలియదు వీళ్ళకి. బావా మరిది మొండి మొండి బావా. పెంకి పెళ్ళాం. ఇక్కడికి వచ్చారు మొండి చెప్పాక. ఏమన్నాడు మొండి బావ? మొండి బావ కౌశిక్ రండి. పెంకి పెళ్ళాం. ఇప్పుడు ఆ సినిమా ఎలాగా అంతే. మీకు చెప్పారు కాబట్టి ఈజీ, మేము చెప్పాలి కదా. రాక్షసుడు. రాక్షసుడు. అంత ఈజీయా? అలా నువ్వు ఫాస్ట్ గా చెప్పినందుకు కూడా నీకు పనిష్మెంట్ ఉంది. అంత ఫాస్ట్ గా చెప్పకూడదు. ఇది చాలా ఈజీ. అవును రండి. నేనే చెప్పాను చాలా అది. excitement ఉన్నావు. అదే కదా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఆహా అదే ఆహా ఓకే. అదే చేయాలి చేయాలి చేయాలి. చెప్పు కిష్కిందపురి. అఖండ. హలో మీరు అదొక్కటి ప్రిపేర్ అయ్యొచ్చారు. కట్టప్ప బాహుబలి అది కాదు కదా. మిరాయ్. కత్తి. వెంకటేష్ ఒక్క అడుగు ఛత్రపతి. కాదు ఇక్కడ చూడండి. సుదర్శన్ చూసారా ఇలా పెట్టుకుని వెంకటేష్ గారు. అవును ఇలాగే అన్నారు కదా. అండ్ సెప్టెంబర్ 12వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ. చాలా బాగా ఆడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమాలో ఐ థింక్ కావాల్సినంత థ్రిల్ అలాగే ఇమోషన్స్ కూడా ఉన్నాయా? డెఫినెట్లీ పుష్కలంగా ఉన్నాయి. సరే అయితే మేము థియేటర్లో కలిసి మళ్ళీ ఇక్కడికే వస్తాం. తప్పకుండా. ఆడియన్స్ కి కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మ ఎవరికి పెడుతున్నారు మీరు? వాయా? నెయ్యా? సుదర్శన్ మీరే ఒక 2 దూకులు దూకొచ్చు కదా. చాలా ఈజీగా చేసేవాడివి ఇంకా, కానీ మనకి వెస్టర్న్ కమోడ్స్ వచ్చేసి మనం చేయలేకపోతున్నాం. ఇండియన్ అయి ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు. అదిగో దాని మీదకి వస్తే చాలు అతను వచ్చినట్టు. దాని మీదకి వచ్చాడు కదా वो సమాధి. तुम्हारे साथ सेम करता अभी కిందకి వెళ్ళిపోతావు నాకు. బయట. దూకు. అతను కోతిలాగా చేశాడు, ఇతను వేరే ఏదో జంతువు చేస్తున్నాడు. इधर इधर सो ऐसा कर. ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి. మరి దూకేసావు. యా అదే చెయ్ ఒకటి చెయ్. అయిపోయి बस बस అయిపోయి. సొంత సినిమా నేను చూడకూడదా? बस है भैया. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ. మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఈ మధ్య కట్టలేదని తెలిసింది, అందుకనే ఇక్కడతో ఆపేస్తాం. కత్తి ఎందుకు 12th నేను కూడా సినిమా మీతో పాటు చూడాలి కాబట్టి. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ Thank you. భయ్యా. థ్యాంక్ యూ.